మాజీ సీఎం జగన్ పాదయాత్ర మంత్రం జపిస్తున్నారు. ఎన్నికల ముందు పాదయాత్ర ఉంటుందని జగన్ ప్రకటించారు. ముందుగా జిల్లాల పర్యటనలు ఉంటాయని, చివర్లో పాదయాత్ర ఉంటుందని ఆయన వెల్లడించారు. సుదీర్ఘ పాదయాత్రతోనే గతంలో అధికారంలోకి వచ్చానని నమ్ముతున్న ఆయన తిరిగి పాదయాత్రతోనే అధికారంలోకి రావాలని భావిస్తున్నారు. మొత్తానికి పరదాల మాట సీఎం అనిపించుకున్న జగన్ ఇప్పుడు పాదయాత్ర అంటుండటం ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత వైసీపీ అధ్యక్షుడు జగన్ మరోసారి పాదయాత్ర చేస్తారని చర్చ సాగుతూ వచ్చింది. కొన్ని సందర్భాల్లో ఆయన కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని, అవసరమైతే మరోసారి పాదయాత్ర చేస్తానని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతూ వచ్చారు. తాడేపల్లిలోని పార్టీ సెంట్రల్ ఆఫీసులలో తాజాగా జరిగిన యువ విభాగ సమావేశంలో పాదయాత్రపై క్లారిటీ ఇచ్చారు జగన్ పాదయాత్ర ప్రకటనతో మరోసారి ఏపీలో పాదయాత్రలపై ఆసక్తికర చర్చ మొదలైంది. జగన్కు పాదయాత్ర కొత్తేమీ కాదు. 2019లో అధికారంలోకి వచ్చేందుకు ఆయన సుదీర్ఘ పాదయాత్ర చేశారు. ఆయన పాదయాత్రతోనే ఏపీలో తిరుగులేని విజయాన్ని సాధించామని వైసీపీ గట్టిగా నమ్ముతోంది. 2029 జరిగే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పాదయాత్ర చేయాలన్నది జగన్ వ్యూహంగా కనిపిస్తోంది. పాదయాత్ర కంటే ముందే జగన్ జిల్లాల పర్యటనలు కూడా చేస్తానంటున్నారు. వాస్తవానికి ఈ ఏడాది జనవరిలోనే జగన్ జిల్లా పర్యటనలు చేస్తానని ప్రకటించారు. ఆయా జిల్లాల్లో 2 రోజులు నిద్ర చేస్తానని కూడా చెప్పారు. అయితే ఆ పాదయాత్ర స్కెడ్యూల్ ఇంతవరకు ప్రకటించలేదు. ఈసారి కూడా తన పర్యటనలు ఎప్పటి నుంచి ఉంటాయో ఆయన వెల్లడించలేదు. అదలా ఉంటే అధికారంలో ఉన్నంతకాలం బయటకొస్తే పరదాల మాటన పాలన కొనసాగించిన జగన్ ఇప్పుడు పాదయాత్ర అంటూ ఉండటం సెటైర్లు పెరిగిపోతున్నాయి. ముఖ్యమంత్రిగా జనంలోకి రావడానికి సంకోచిస్తున్నట్లు పరదాల మాటనే గడిపేసిన ఆయన పాదయాత్ర అంటూ ఉండటం పరదాలు పోయి పాదయాత్ర గుర్తించిందని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. పవర్ పోగానే ప్రజల్లోకి వస్తాను అనడంతో అప్పుడు జనం గుర్తు రాలేదా అన్న విమర్శలు రీసౌండ్ ఇస్తున్నాయి.